మానసిక వైకల్యం రకాలు. ఈ మానసిక వైకల్యం రకాలు అనేవి డౌన్ సిండ్రోమ్, ఫినైల్కిటోన్యూరియా, క్రెటినిజం, క్రేనియల్ అనోమలీస్. ఈ క్రేనియల్ అనోమలీస్లోనే మైక్రోసెఫలీ, మ్యాక్రోసెఫలీ, హైడ్రోసెఫలస్ అనేవి ఈ క్రేనియల్ అనోమలీస్లోని రకాలు. బ్రీఫ్గా చెప్తున్నాను. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమల్ అప్సవ్యత వల్ల ఈ డౌన్ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంది. సెకండ్ది ఫినైల్కిటోన్యూరియా. ఈ ఫినైల్కిటోన్యూరియాలోని రిసీవ్ జీన్కి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ఈ రిసీవ్ జీన్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండడానికి కారణం ఏంటంటే ఎంజైమ్ లోపం. ఫినైల్కిటోన్యూరియాలోనే అమైనో యాసిడ్ ఫెనైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పుడతారు. థర్డ్ వన్ క్రెటినిజం. ఈ క్రెటినిజం అనేది అసమాన ఎండోక్రైన్ గ్రంథి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. థైరాయిడ్ స్రావకంలో లోపం వల్ల ఈ క్రెటినిజం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్రేనియల్ అనోమలీస్ అంటే వికలాంగత్వం అనేది చాలా రకాలుగా ఉంటుంది. తల ఆకారం, పరిమాణ ఇతర కారణాల వల్ల అభివృద్ధి చెందుతుందన్నమాట. అందులో మైక్రోసెఫలీ అంటే చిన్న తల ఉండడం, మ్యాక్రోసెఫలీ అంటే పెద్ద తల ఉండడం, హైడ్రోసెఫలీ అంటే తల పెద్దదిగా ఉండి సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మానసిక వైకల్యం అనేది సంభవిస్తుంది.